2024 జూన్ మాసానికి గాను మీన రాశి వారి యొక్క రాశి ఫలితాలు. షష్టాధిపతి అయినటువంటి రవి జూన్ 14 వరకు వృషభములో అనగా తృతీయ భావములో సంచరించడం వల్ల అధికారుల యొక్క అండదండలతో అనుకున్న పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన ఒక లాభాన్ని అందుకోగలుగుతారు. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 14 తర్వాత చతుర్థ భావంలో సంచరించడం వల్ల కుటుంబానికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ చతుర్థ భావాల్లో సంచరించడం వల్ల అనుకోకుండా స్త్రీల సహాయంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు కానీ, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కానీ మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ మీనరాశి వారికి 2024 జూన్ మాసానికి గాను రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తుండగా 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో మేషరాశిలో సంచరించడం వల్ల వీరి మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం, తద్వారా కలహాలు రావడానికి, గొడవలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం, అలాగే చదువుకున్నటువంటి పెద్దవారితో మనస్పర్ధలు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యయంలో కుంభరాశిలో శని సంచారం జరుగుతోంది కనుక ఈ వ్యయ శని దోషం అనగా ఏల్నాటి శని దోషం వల్ల అధికమైన ఖర్చులు, అవమానాలు, అనారోగ్య సమస్యలు, పనులు వాయిదా పడడం ఇలాంటివి వ్యతిరేక ఫలితాలని పొందాల్సి ఉంటుంది. జన్మరాశిలో మీనములో రాహువు, సప్తమ భావములో కన్యలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని చూపిస్తోంది. ఏది ఆశించినా అనుకున్నట్లుగా జరగకుండా నిరాశని కలిగించే వాతావరణం ఈ రాహుకేతు దోషం వల్ల వీరికి కనిపిస్తుంది. మరి తప్పనిసరిగా 2024 జూన్ మాసంలో మీనరాశి వారు ఈ 5 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా సప్తమ కేతు దోషం నుంచి, జన్మ రాశిలో రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలా అవకాశం లేని వారు ఈ రాహువును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని పూజించుకోండి. అలాగే గణపతికి స్వయంగా కానీ లేకపోతే ఆలయానికి కానీ వెళ్ళి గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి వ్యయంలో శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి ఫలాభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం చదువుకోండి, గోవులకు ఆహార పానీయాలు అందించండి. తృతీయ భావంలో గురు సంచారం వల్ల గురుదోషం కనిపిస్తోంది కనుక సిద్ధి సాయినాథునికి కానీ, దత్తాత్రేయ స్వాముల వారికి కానీ ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాలు గురువారం రోజు నిర్వర్తించండి. పసుపు వర్ణపు పండ్లను స్వామివారికి నివేదనగా సమర్పించండి. ఇక ద్వితీయ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం పూజలు చేయండి. మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. మరి 2024 జూన్ మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.